పట్టణ పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్బన్ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతలో 1,00,000 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం లభించగా క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 40 నుంచి 50 ఏళ్ల పాటు ఉపయోగపడేలా ఇలా డిజైన్లు రూపొందించనున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. డ్రైనేజీ, పార్కింగ్, షాపింగ్ సదుపాయాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్న ప్రభుత్వం అవసరమైతే 10 అంతస్తుల భవనాల నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఉపాధికి దూరం కాకుండా స్థానికంగానే ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. తొలి డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఖరారు చేయనున్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచే అర్బన్ హౌసింగ్ మోడల్ను తీసుకురావడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతుంది. పట్టణ పేదలకు గౌరవప్రదమైన జీవనం, సొంతింటి భద్రత కల్పించడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి పేర్కొన్నారు. గాంధీభవన్లో ఎస్ఐఆర్ పైన సమావేశం ముగిసింది. సుమారు 4 గంటల పాటు శిక్షణ కార్యక్రమం కొనసాగింది. పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఎస్ఐఆర్ అమలుపైన ఓట్లు తొలగించకుండా ఓటు హక్కును కాపాడేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏఐసిసి ట్రైనర్స్ 60 మంది మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ అలసత్వంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లుగా సమాచారం. పార్టీ వ్యవహారాల శైలిపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీఎం పూర్వ నేతల పాత్రపైన స్పష్టత ఇవ్వాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి పార్లమెంటు, అసెంబ్లీ, డివిజన్ స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతంపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని నాయకత్వానికి దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే 4 నుంచి 5 క్లస్టర్ మీటింగ్లు నిర్వహించి పార్టీ శ్రేణులను మరింత యాక్టివ్ చేయాలని సీఎం సూచించినట్లుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలికి ప్రత్యేక సూచనలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం, క్రమశిక్షణ మరింత పెరగాల్సిన అవసరం ఉందని, రాబోయే రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నాయకులు అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేసినట్లుగా సమాచారం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘటన సృజన అభియాన్లో భాగంగా నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీల ఎంపిక జరుగుతుందని తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సర్ ప్రక్రియపైన ఈ సమావేశంలో సమాలోచనలు జరిగినట్లుగా చెప్పారు. సెక్యులర్ ఓటు బ్యాంకును తొలగించే కుట్ర జరుగుతుందని, కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లను తగ్గించి లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల సరళికి ఎస్ఐఆర్ ప్రక్రియ నిదర్శనమని పేర్కొన్నారు. 92 లక్షల ఓట్లు తొలగించి ఆర్జీలు పెట్టుకున్న తర్వాత కేవలం 31 లక్షల ఓట్లు మాత్రమే జత చేశారని తెలిపారు. అక్కడ ప్రభుత్వం మారడానికి సుమారు 30 లక్షల ఓట్లు మాత్రమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. బెంగాల్ తర్వాత పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా లక్ష్యంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. సామర్థ్యం ఉన్న వారిని జిల్లా కమిటీలో ఎంపిక చేసినట్లుగా చెప్పారు. జిల్లా అధ్యక్షులు స్థానిక నాయకులతోటి సమన్వయం చేసుకుని జాబితాలు పంపాలని సూచించారు. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త చెప్పింది. పెండింగ్ బకాయిల తొలి విడత మొత్తాన్ని విడుదల చేశారు. ఉద్యోగుల సుదీర్ఘకాల బకాయిలను కేవలం 100 రోజుల్లో 6,000 కోట్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉద్యోగ జేఏసీ నాయకులకు స్పష్టమైన హామీ ఇచ్చారు.
ఈ హామీని నెరవేర్చే దిశగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి తొలి విడతగా 2,000 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతోటి రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది. ఇక రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిల మొత్తాన్ని కూడా క్లియర్ చేశారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి మే 2025 వరకు పెండింగ్లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలను కూడా పూర్తిగా చెల్లించారు. అకాల వర్షాల వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి వ్యవసాయ మార్కెట్లోని కొనుగోలు కేంద్రం వద్ద రైతుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారని రాష్ట్ర రైతాంగం గుర్తించాలని కోరారు. అక్కడక్కడ హామీల కొరత కొంత ఇబ్బంది ఏర్పడితే ఆ సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు చూపించడం సరికాదని శ్రీధర్బాబు అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 29 రాష్ట్రాల్లో తెలంగాణలో కొనుగోలు చేస్తున్నట్లుగా మరెక్కడ చేయడం లేదని దీన్ని భారత ప్రభుత్వమే అంగీకరించింది అన్నారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణ నంబర్ 1 అని కేంద్రం చెబుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5 పంటలు పండితే 5 పంటల్లో రికార్డు స్థాయిలో కొనుగోలు జరిపామన్నారు. చివరి గింజ వరకు మద్దతు ధరతోటి కొనుగోలు చేస్తాము అన్నారు. మొక్కల కొనుగోలు విషయంలో ప్రభుత్వం చాలా సిన్సియర్ గా కమిట్మెంట్ తో ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా తెలంగాణలో రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయ ఉత్పత్తులు తప్పనిసరిగా కనీస మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే ఒక సదుద్దేశంతో మరి అన్ని విధాలుగా మేము ముందుకు పోతున్నాము. వరి ధాన్యం విషయంలో గాని మొక్కల విషయంలో గాని ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో రకరకాల ఫాల్స్ ప్రొపగాండా చేయడం జరుగుతుంది. దానికి తోడు వాళ్ళు చేసే ఫాల్స్ ప్రొపగాండా, డిఫమేటరీ ప్రొపగాండాకి కొంత మీడియా, సోషల్ మీడియా సంస్థలు కూడా దానికి అదేదో వాస్తవమైనట్టుగా ప్రచురించడం ఇది చాలా దురదృష్టకరం. ఇప్పుడు ద ఫస్ట్ లైట్ నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురాల్చుకున్నా. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఈ 25-26 లో తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం ఖర్చు పెడుతున్న అమౌంట్ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు. మొక్కల కొనుగోలు విషయంలో ప్రభుత్వం చాలా సిన్సియర్ గా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడే దమ్ము లేక హైదరాబాద్ ఇండ్ల మీద పడ్డారని మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అదే హైదరాబాద్లో ఇండ్ల అంశంపైన సవాల్ చేస్తే ఆ సవాల్ను స్వీకరించే ధైర్యం లేక పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చేతుల ప్రభుత్వం కాబట్టి చిత్తశుద్ధి సత్తా ఉన్నాయి కాబట్టి తొలి 2.5 సంవత్సరంలోనే గ్రామాల్లో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించామన్నారు మంత్రి పొంగులేటి. రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యాఖ్యలపైన మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఆర్సీ ముందు కోదండ రెడ్డి, రేవంత్ రెడ్డి మనసులో మాట బయటపెట్టారని దుజ్జుపెట్టారు. రైతు డిస్కం పేరిట చేస్తున్న నాటకాలు 24 గంటల కరెంటుకు కోత పెట్టేందుకేనా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇచ్చి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టామని అన్నారు. కరెంటు కోతలతోటి రైతులకు వాతలు పెట్టాలని చూస్తున్న ప్రభుత్వ కుట్రలను యావత్ తెలంగాణ రైతాంగం గమనిస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుడ్డపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హరీష్ రావు అన్నారు.
సనత్నగర్ నియోజకవర్గ పరిధిలో వేసవి నేపథ్యంలో నీటి సమస్య తీవ్రతరమైందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పలు ప్రాంతాల్లో నీటి సమస్య ఎక్కువ కావడంతో ప్రభుత్వ చర్యలు తీసుకుని నీటి ఎద్దడి లేకుండా చూడాలని కోరారు. లేని పక్షంలో జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని తలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వ్యవహరించాలని తెలిపారు. రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కూడా వార్డులలో డివిజన్లలో ఎంక్వైరీ చేయండి. ఈ మంచినీటి మీద కొంత సీరియస్గా ప్రొజెక్షన్ చేయండి. ఎందుకంటే మీరు 4వ స్తంభం లాంటి వాళ్ళు. ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రతిపక్షమో, ఒక అధికార పక్షం కాదు. మీడియాలు కూడా ప్రధానమైనటువంటి బాధ్యత. ఎందుకంటే లక్షలాది మంది నీళ్లు లేక అల్లాడిపోతారు. ఒకటి, ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి. రెండవది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా అది ప్రాపర్గా జరగాలి. ఒకటి, మెంబర్షిప్ డ్రైవ్ కూడా ఇంటింటికి వెళ్తాం. ప్రతి ఇంటికి వెళ్ళి మెంబర్షిప్ చేయడం. సేమ్ టైము ఎస్ఐఆర్ విషయం ఏంటంటే, ఒకటి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు తీరా పోలింగ్ రోజు వచ్చి నా ఓటు లేదు, నీ ఓటు లేదు అనే కంటే దీన్ని మీరు ఉపయోగించుకోండి. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ప్రతి పౌరుడు కంపల్సరీగా తన ఓటు హక్కు అనేది డెమోక్రసీలో అది వారి రైట్. తీసే అధికారం ఎవరికి లేదు. ఏదైతే మళ్ళీ నెక్స్ట్ మంత్లో ప్రారంభం కాబోతుందో కొంత టెక్నికల్ పర్సన్ని మాత్రం పెట్టండి. ఆ యాప్ ఏదైతే డౌన్లోడ్. రాష్ట్రంలోని పోర్టులు, ఎయిర్పోర్టుల నిర్మాణాలను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇన్ఫ్రా ప్రాజెక్టుల పూర్తి కాలపరిమితిని నిర్దేశించుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్టీసీపైన సమీక్షించిన సీఎం పోర్టులు, ఎయిర్పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పురోగతిపైన సమావేశంలో చర్చించారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం ఎయిర్పోర్టుల నిర్మాణం, భూసేకరణ, నిధుల సమీకరణ, కేంద్రం నుంచి అనుమతులు వంటి అంశాలపైన అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఈవీ బస్సుల కొనుగోలుపైన అధికారులతోటి చర్చించారు. దశాబ్దాల తరబడి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా జాప్యం చేస్తూ ఉండడం సరైన విధానం కాదని, అవసరమైన నిధుల సమీకరణపైన ఫోకస్ పెట్టి ఆర్టీసీ ఆస్తులను సద్వినియోగం చేసుకుని ఆ సంస్థను మరింత బలోపేతం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాల నిర్వహణపైన ఏపీ సర్కార్ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. కలుషిత రహితంగా గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు 6 జిల్లాల్లో మొత్తం 262 పుష్కర పంచాయతీలను గుర్తించారు. ఈ పంచాయతీలను పూర్తిగా మురుగురహితంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మురుగునీరు నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. మున్సిపాలిటీల సామర్థ్యానికి అనుగుణంగా కొత్త మురుగు శుద్ధి ప్లాంట్ల నిర్మాణం చేపట్టనున్నారు. పీసీబీ మంజూరు చేసిన 100 కోట్ల రూపాయల నిధులను ఈ కార్యక్రమానికి వినియోగించనున్నారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లుగా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ స్థాయిలో 8600 మంది సిబ్బందిని నియమించామని, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో పర్యటించిన మంత్రి సత్యకుమార్ స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతోటి సమీక్షించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేస్తే దాంట్లో పాడేరుకు ప్రత్యేకంగా గిరిజన ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉంటున్న అసమానతను దృష్టిలో పెట్టుకొని ఒక సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద పాడేరు మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయడం జరిగింది. అయితే 2024 దాకా 500 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే 115 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి కాలేజీని అక్కడక్కడ పూర్తి కాని పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన కూటమి ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి పాత బకాయిలు చెల్లించడమే కాకుండా అదనంగా 90 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 200 కోట్లతో ఒక భవన నిర్మాణాలు పూర్తి చేయడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తోటి గోప్య రాజకీయాలు చేస్తూ బీజేపీని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు కాంగ్రెస్ సీఎం హాజరవడం, ఇక టీడీపీ కార్యకర్తలు స్వాగతించడం రాజకీయ సంకేతమని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ టీడీపీకి బీ టీం, తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్కు బీ టీంలా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాజ్యసభ సీట్ల విషయంలో బీజేపీకి అవకాశం ఇవ్వకపోవడం చంద్రబాబు వైఖరికి ఉదాహరణ అని అన్నారు.
మహానాడుకు మహిళలను చీరలు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారని, సభలో చంద్రబాబు లోకేష్లపైన అతిగా ప్రశంసలు జరిగాయని అంబటి తెలిపారు. మెగా డిఎస్సీ పేరుతోటి పోస్టులు అమ్ముకుంటున్నారని అంబటి అన్నారు. తన ఇంటిపైన జరిగిన దాడి కేసులో ఇప్పటికీ అరెస్టులు జరగలేదని, త్వరలోనే తన పోరాటాన్ని ఇంటి నుంచి డీజీపీ కార్యాలయం వరకు వినతి పాదయాత్ర చేస్తారని అంబటి రాంబాబు ప్రకటించారు. ఎన్టీ రామారావు గారు అంటే అందరికి గౌరవం, అది వేరే విషయం. ఎందుకంటే ఆయన పరమపదించాడు. నీకు తప్ప అందరికీ గౌరవం, చంద్రబాబు నాయుడు గారికి తప్ప అందరికీ గౌరవమే, దానిలో సందేహం లేదు. కానీ ఇలాంటి అనైతికమైన రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. వచ్చినటువంటి వీళ్ళెవరు, ఈ వక్తలందరూ కూడా పాపం చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నారు. పావల 75 పైసలు నారా లోకేష్ ను పొగుడుతున్నారు. అసలు పొంతం లేని పొగడ్తలన్నీ పొగిడి వీరుడు సూర్యుడు అద్భుతం అమోఘం అని పొగుడుతా ఉన్నారు. సిగ్గుండాలి, నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు పొగిడారంటే అది వేరే విషయం. లోకేష్ ను కూడా పొగిడేటువంటి పరిస్థితి ఏదో ఒక విధంగా ఆయన దృష్టిలో పడాలని, లేకపోతే కంపడరని. మీరు విద్యాశాఖ మంత్రిగా ఏపీలో కూటమి సర్కార్ పాలనలో డిఎస్సీలో జరిగిన అక్రమాలపైన విచారణ జరపాలంటూ వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగింది. అన్ని జిల్లాల్లోనూ పలు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, పార్టీ నేతలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడం, పేపర్ లీకేజ్ పైన విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా డిఎస్సి అభ్యర్థుల ఎంపిక అత్యంత అవినీతిమయమై ఒక్కొక్క ఉద్యోగము 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు వేలం పాట పాడినట్టుగా డబ్బులు ఇచ్చినటువంటి తమకు కావలసిన వాళ్ళనందరినీ కూడా ఎంపిక చేసి ఓపెన్ కట్ ఆఫ్ అన్నదే లేకుండా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు తీరని అన్యాయం చేస్తూ వాళ్లకు కేవలం రిజర్వేషన్లో మాత్రమే ఎంపిక చేసి అర్హత కలిగినటువంటి వాళ్లను ఓపెన్ కేటగిరీలో అసలు సెలెక్ట్ చేయకుండా కొన్ని వందల ఉద్యోగాలను ఒక్కొక్క ఉద్యోగము. ఢిల్లీలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. రాహుల్ గాంధీ తోటి వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు కోరుతున్నారు షర్మిల. వైఎస్ఆర్టీపీ విలీనం చేసినందుకు గాను షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో భర్త అనిల్తో కలిసి రాహుల్ గాంధీని కలిశారు. హైదరాబాద్ అమీర్పేటలో ఏర్పాటు చేస్తున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని ఓ విద్యార్థి జేఏసీ నాయకుడు టీకే శివప్రసాద్ డిమాండ్ చేశారు. ఎంతోమంది ప్రాణత్యాగాలతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అన్నారు. రాష్ట్రం ఏర్పడి 13 ఏళ్లైనా తెలంగాణలో వ్యతిరేక శక్తుల ఆనవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. కొంతమందికి తెలంగాణ పట్ల ఇంకా విద్వేషం పోలేదు అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులు కొండ లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారు ఎంతోమంది ఉన్నారని, వారి విగ్రహాలు ఏర్పాటు చేయకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే మరో మిలియన్ మార్చి తరహాలో విద్యార్థులు ఉద్యమిస్తారని హెచ్చరించారు. దేనికోసం మీరు విగ్రహం పెడతా ఉన్నారు? మీకు విగ్రహం పెట్టాలనుకుంటే తెలంగాణ కోసం కొట్లాడిన తమ ప్యానల్ని పనంగా పెట్టినటువంటి కొండలక్ష్మి బాబుజీ కావచ్చు, ఇంకా కాళోజీ నారాయణ కావచ్చు, జయశంకర్ సార్ కావచ్చు, ఇలాంటి విగ్రహాలు పెట్టాలి తప్ప ఆంధ్ర వారి విగ్రహాలు పెట్టడానికి నీకున్నట్టు ఉద్దేశం ఏంది? ఇంకా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ పాలనను ఆంధ్ర పెత్తందారుల కింద, చంద్రబాబు కాల మొకాల కింద ఇలా ఉంచుతున్నావు. వాళ్ళకి తాకట్టు పెడతా ఉన్నావు ఇలా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజాపాలనను. ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలు మానుకో రేవంత్ రెడ్డి గారు. దీన్ని గెలిపించింది తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు కాదు. ఒకవైపు రైతులు ఒడ్లు కోనలే అని చెప్పేసి నానా గోసలు పడి ఏడుస్తా ఉన్నారు రోడ్ల మీద. నువ్వేమో ఆంధ్రలో విగ్రహాలు ఆవిష్కరించుకుంటా నవ్వుకుంటా ఇక్కడ తిరుగుతా ఉన్నావు. ఏమైనా నీకేమైనా జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డి చేసిన ప్రజాపాలన ఒకసారి ఆలోచించండి. ఆంధ్ర వాళ్ళు చెప్పుడు మాటలు విని మాత్రమే పరిపాలన కొనసాగిస్తున్నారు ఇక్కడ. నీటి పేపర్ లీక్ కేసుపైన సుప్రీంకోర్టు విచారించింది. ఈ వ్యవహారంపైన 6 వారాలుగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని మోడీ పేపర్ లీక్ అంశాన్ని పర్యవేక్షిస్తున్నారని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.
హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్ చేసిన 3 నెలల్లో తీర్పులు ఇవ్వాలని హైకోర్టులను ఆదేశించింది. తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత వెలువరించేందుకు అత్యధికంగా 3 నెలలే సమయం తీసుకోవాలని సూచించింది. తీర్పు రిజర్వ్ తర్వాత కూడా తీవ్ర జాప్యంపైన సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. బెయిల్ దరఖాస్తులపైన అదే రోజు తీర్పులు ప్రకటించడం ఆదర్శనీయమన్న సుప్రీం ఒకవేళ తీర్పు రిజర్వ్ చేస్తే మర్నాడే వెలువరించాలని ఆదేశించింది. సెక్స్ వర్కర్లపైన సుప్రీంకోర్టు సంచలన మార్గదర్శకాలు జారీ చేసింది. స్వచ్ఛందంగా చేసే లైంగిక వృత్తి చట్టవిరుద్ధం కాదని స్పష్టం చేసింది. సెక్స్ వర్కర్లకు కూడా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద సమాన హక్కులు ఉన్నాయని పేర్కొంది. సెక్స్ వర్కర్లను పోలీసులు అనవసరంగా వేధించడం, అరెస్టు చేయడం, శిక్షించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సమాజంలోని ఇతర పౌరుల మాదిరిగానే వారికి కూడా గౌరవప్రదమైన జీవితం గడిపే హక్కు ఉందని వ్యాఖ్యానించింది. అయితే మహిళల అక్రమ రవాణా, వ్యభిచార గృహాల నిర్వహణ, దళారీ వ్యవస్థ, దోపిడీ వంటి నేరాలను మాత్రం కఠినంగా అరికట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. వరకట్న వేధింపులు, వరకట్న హత్యలపైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలను పెళ్లి ఎందుకు చేసుకుంటారు, వారి కుటుంబాలను ఎందుకు కించపరుస్తారు, మహిళల కుటుంబాల నుంచి డబ్బెందుకు ఆశిస్తారు అంటూ ధర్మాసనం ఘాటు ప్రశ్నలు సంధించింది. వరకట్నం పేరుతోటి మహిళలను, వారి కుటుంబాలను అవమానించడం సమాజానికి మచ్చని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మహిళల గౌరవాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేసింది. సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, వరకట్నం పేరుతోటి జరుగుతున్న వేధింపులు పూర్తిగా ఆగాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. మహిళలపైన హింస, వేధింపుల విషయంలో ఎలాంటి ఉపేక్ష ఉండకూడదని స్పష్టం చేసింది. దేశ స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాలతోటి మూసాయి. రోజంతా తీవ్ర ఒడిదొడుకులకు లోనైన సూచీలు ట్రేడింగ్ చివరి గంటలో అమ్మకాల సునామీతోటి కుప్పకూలాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదరవచ్చిన వార్తల నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీనికి తోడు ఋతుపవనాలపైన వాతావరణ శాఖ అంచనాలు కూడా అమ్మకాలకు ఆజ్యం పోసాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1092 పాయింట్స్ నష్టపోయి 74,775 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 359 పాయింట్స్ పతనమై 23,547 వద్ద ముగిసింది. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్ చూస్తూ ఉండండి రాష్ట్ర న్యూస్.